చూస్తున్నాం. అక్కడి కాంట్రాక్టర్ల పనితీరు కాస్త ఆ గ్రామ ప్రజలకు తలనొప్పిగా మారిందా? అక్కడి చోట నాయకుల వలన ఆ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందా? అభివృద్ధి మాట దేవుడెరుగు. అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లు మరియు చోట నాయకులు అక్కడి గ్రామ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారా అంటే అవును అని అక్కడి గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుకల్లు గ్రామంలో ఇక్కడి కాంట్రాక్టర్ల అత్యుత్సాహం చూస్తుంటే ఇక్కడి గ్రామ ప్రజలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ నిధులతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కోసం టెండర్లు వేసి కాంట్రాక్టర్లను పిలుస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి టెండర్లు జరగనప్పటికీ ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రం అత్యుత్సాహంతో డ్రైనేజీ కాలువ తీపించి మెటీరియల్ కూడా రెడీ చేసుకున్నారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి నాకంటే నాకు కాంట్రాక్టర్ ఇచ్చారంటూ ఇద్దరు గొడవపడటం స్టార్ట్ చేశారు. దీంతో అక్కడి గ్రామంలో పని మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో డ్రైనేజీ నీరు ఎటు పోక కంపు కొడుతుంది. అంతేకాదు చివరకు మంచినీటి కుళాయి వద్దకు కూడా ఇక్కడి డ్రైనేజీ నీరు చేరుకొని మంచినీరు సైతం తాగలేని పరిస్థితి ఇక్కడి గ్రామస్తులకు నెలకొంది. ఒక చిన్న పని కోసం ట్రక్కుల కొద్ది ఇసుక, కంకర రోడ్డుకి అడ్డంగా పోసేసరికి అక్కడి వీధిలో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టుగా ఇక్కడి కాంట్రాక్టర్లు వివరిస్తున్నారని అంటూ ఇక్కడి గ్రామస్తులు వాపోతున్నారు. ఇదే కాపుకాలు గ్రామం నుంచి రెడ్లకుంట గ్రామం వరకు బీటీ రోడ్డు వేయడం కోసం ఇక్కడి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి 20 కోట్ల రూపాయలను గ్రామ ప్రజల కోసం మంజూరు చేశారు. ఈ క్రమంలో కాపుకల్లు గ్రామం నుంచి మార్కింగ్ చేసి పనులు మొదలు పెడతామని చూస్తున్న కాంట్రాక్టర్ల దగ్గరకు అదే గ్రామంలో ఉన్న చోట నాయకులు వెళ్లి కమిషన్లు కూడా వసూలు చేసుకున్నారని ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇక్కడి కాంట్రాక్టర్లు మరియు చోటా నాయకులు కలిసిపోయి రోడ్డు వెడల్పు చేయాలనే పేరుతో ఇక్కడి ఇళ్లను కూల్చివేస్తామంటూ గ్రామంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్య నుంచి కాకుండా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి నూతన రోడ్డు చేపట్టాలని గ్రామస్తులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాలువ దాన్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఆ కాలువ పట్టి ఎవరైతే మాకు చేసేవాళ్ళు కావాలి. తీసిందంటే ఇంకో వేరే వాళ్ళు తీశారు, ఇంకో కాంగ్రెస్ వాళ్ళు తీశారు. ఏం మురికి వాటర్ పోవట్లేదండి, రోడ్డు మీదకి వస్తుంది. ఆ వాటర్ రావడం వల్ల మేము ఉండలేకపోయినాం. ఆ కాలువ వేరే వాళ్ళు ఆపారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపారు. వాళ్ళు పోటీ పడి వాళ్ళు ఆపారన్న. దొంతగా నప్పారావు కాపుగల్లు. మెయిన్ సమస్య ఏంటంటే ఊర్లో మెయిన్ R&B రోడ్డు వచ్చిందని వర్క్ ఆ చివరన ఏది గుడిబండ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇటు మన రెడ్లకుంట నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. మధ్యలో ప్రజలకి ఏమి అయోమయంగా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కన్ఫ్యూజ్. అంటే అధికారం ఉన్న మన పెద్ద మనుషులకి కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఏం జరుగుతుంది. మెయిన్ సమస్య ఎక్కడ ఉందంటే ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ ఎన్నైతే మార్కింగ్ చేసి ఆల్రెడీ మార్కింగ్ చేశారు మొత్తం టోటల్గా. ఆ మార్కింగ్ చేసి కనీసం ఇట్లా జరుగుతుంది, కాంప్రమైజేషన్ రాదు, ఏమి రాదు అని తెలిసి కూడా ప్రజలు మభ్యపెడుతూ మొత్తం టోటల్గా చివరికి
వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారో చివరికి ఏమయ్యే పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉన్నారో అదొక సబ్జెక్టు. ఇకపోతే ఈ 1వ వార్డులో ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారంట. అటు సైడు ఒక ఆయనేమో తోమాడు, ఇంకొక ఆయనేమో నేను చేస్తాను వర్క్ ఆపేశారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు ఎస్సీ కాలనీలో ఉంది సమస్య, మన బీసీ కాలనీలో ఇటు పోతే సావిటికెళ్ళి ఉంది, ఇటు బండకెళ్ళి ఉంది. ఒక సమస్య కూడా పరిష్కరించాలి. బోసుబాబు, మాది కాపుగోలు గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. మరి మా కాపుగోలు గ్రామానికి మరి గుడిబండ నుంచి మరి రెడ్లకుంట వరకు 20 కోట్ల రూపాయల నిధులతోటి డబల్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి హడావుడిగా శంకుస్థాపన పలకాలు ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ఓపెన్ చేసిన తర్వాత మరి ఇక్కడ ఎలాంటి ఇంతకుముందు మా అన్నయ్య గారు చెప్పినట్టు ఎలాంటి అభిప్రాయ సేకరణ కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా అవసరమైతే ఇల్లులు డిస్మాండిల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లేని వాళ్ళు అందరు వ్యాపారం చేసుకొని వ్యవసాయం చేసుకుని చిన్న కుటుంబాలు మరి రోడ్డు మీద పోతుంటే రేపు మరి హైవేగా డబల్ రోడ్డు పోతే